హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మచిలీపట్నంలో జరుగుతున్నటువంటి బీచ్ ఫెస్టివల్కి వెళ్దామని విజయవాడ నుంచి బయలుదేరి మచిలీపట్నానికి వెళ్దాం అనుకున్నాను. మచిలీపట్నం దాకా వెళ్ళాను, కానీ మచిలీపట్నం దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ విపరీతమైన జనం. ఎంతమంది ఉన్నారంటే మనం అంత దూరం వెళ్ళాం, ఇక నడిచి వెళ్ళాలి. దగ్గర దగ్గర 3 గంటలు వెళ్తాకి పడుతుంది, 3 గంటలు వస్తాకి పడుతుంది. ఆ జనంలో వెళ్ళి చూడలేకపోయాను. అందుకని మీకు బందర్లో దీని గురించి వేసిన లైటింగ్ గురించి మీకు చూపించదలుచుకున్నాను. ఇది చూడండి, ఇది కోనేరు సెంటర్లో ఈ బీచ్ ఫెస్టివల్ కోసం వేసిన లైటింగ్. ఇది 3 రంగుల లైటింగ్ వేసి ఎంత చక్కగా అలంకరించారో మన కోనేరు సెంటర్ ని చూడండి. బందర్లో మనకి ప్రఖ్యాతి గుర్తు అయినటువంటి కోనేరు సెంటర్ ని ఇలా అలంకరించడం జరిగింది. ఇలా కోనేరు సెంటర్ నుంచి మనం చూస్తే 4 రోడ్ల కోడల్లో కూడా మంచి లైటింగ్ వేసి ఈ ఫెస్టివల్ ని ఘనంగా జరిపారు చంద్రబాబు నాయుడు, మరి ఆయన మంత్రులు. చూడండి, ఇదంతా లైటింగ్ వేసి బందర్ని ఒక చాలా అందంగా తయారు చేయడం జరిగింది. ఈ అందమైన ఏరియాల్ని మనం ఇలా లైటింగ్ ని చూసుకుంటూ వెళ్తా ఉంటే మనకి ఎంతో ఆహ్లాదభరితంగా కనపడుతుంది. బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఇది. ఇక్కడ నుంచి మనం లోపల బస్టాండ్లోకి ప్రవేశిస్తాం. చక్కగా కోనేరు సెంటర్ కాడ నుంచి బస్టాండ్ వరకు చాలా మంచి లైటింగ్ వేశారు. బస్టాండ్ తర్వాత కూడా మంచి లైటింగ్ ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. బస్టాండ్ నుంచి మనకి లక్ష్మీ ట్యాగీస్ వరకు ఇంకా చాలా మంచి లైటింగ్ ఉంది. ఇప్పుడు నేను బస్సు దిగి మచిలీపట్నంలో బస్టాండ్ లో ఏంటి లోపల డిపోలో తీసుకెళ్ళిపోతాడా ఏంటి? ఆపాడులేండి, చాలా గ్యారేజ్ లో తీసుకెళ్ళిపోతాడే అనుకున్నా. ఇది బండి మన మచిలీపట్నం బస్టాండ్ పరిస్థితి. జనం ఇప్పుడు 11 అవుతుంది, 11 అయినా కానీ జనం బాగున్నారు. ఎందుకంటే ఇక్కడ ఈ సముద్ర ఫెస్టివల్ అవుతుంది కాబట్టి జనం బస్టాండ్ లో చాలా బాగా ఉన్నారు. ఇది బయటికి వెళ్ళి నేను బండి వస్తుంది నా కోసం, ఆ బండి ఎక్కి నేను మీకు లక్ష్మీ టాకీస్ పరాస్పేట వరకు తీసుకుని వెళ్తాను. ఇక బయటికి వెళ్ళి చూద్దాం రండి, మనవాడు బండి వేసుకుని వచ్చాడో లేదో ఒకసారి చూద్దాం. అసలు బందరు జనాలతో కిటకిటలాడిపోతుంది. మంచి లైటింగ్, చాలా సొగసుగా
లైటింగ్ పెడతాం జరిగింది మచిలీపట్నానికి. ఇలాగే ప్రతి సంవత్సరం చేస్తే మనకి ఫెస్టివల్, బీచ్ ఫెస్టివల్ మంచి పేరు వస్తుంది. జనాలకి కూడా మచిలీపట్నం బీచ్ యొక్క అట్రాక్షన్ తెలిసి వస్తుంది అందరికి. కాకపోతే లోపలికి వెళ్ళే రోడ్లు కూడా కాస్త పెంచవలసి ఉంది. ఎందుకంటే ట్రాఫిక్ బాగా జామ్ అయిపోయి మనం లోపల వెళ్ళలేక తిరిగి వచ్చేసాం మేము. ఎందుకంటే బార్లు తీరిన బళ్ళు, విపరీతమైన జనం వస్తంలో లోపలికి వెళ్ళాలంటే బీచ్ దగ్గరికి చాలా కష్టం అయిపోయింది. మనం బయటకు వచ్చి ఇలా చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఎదర ఆగుంది, మా ఊడు బండి వేసుకొచ్చి ఎదర పిలిచాడు, అక్కడికి వెళ్ళి ఎక్కుదాం. ఇది చూడండి, బస్ స్టాండ్ ఎదురుగుండా ఏరియా అనమాట ఇది. ఈ ఏరియాలో మనం ఇటు లక్ష్మీ టాకీస్ సేపు నడుచుకుంటా వెళ్తా ఉంటే ఈ క్రాసింగ్ దగ్గర మా ఊడు బండి ఆపుకుని కూర్చొని ఉన్నాడు, అక్కడికి వెళ్ళి ఎక్కుతాను. విగ్రహాలని కూడా మంచి బాగా అందంగా లైటింగ్లతో అలంకరించడం జరిగింది. వచ్చేసాడు మనవాడు, చూడండి బండి వేసుకుని వెళ్తున్నాను. లైటింగ్ ఇక్కడ చెట్లు పెట్టారు, లైటింగ్ బా సూపర్ గా ఉంది, అదరహో అన్నట్టుగా ఉంది లైటింగ్. చెట్లకి వేసిన లైటింగ్ మాత్రం నాకు బాగా నచ్చింది. ఎందుకంటే రంగులు కాంతులు వెళ్తూ చెట్లు ఇప్పుడు చూపిస్తాను, వెళ్ళేటప్పుడు మీకు కనపడుతుంది. నేను బండి ఎక్కిన తర్వాత మీకు చూపించుకుంటూ వెళ్తాను. అసలు ఆ చెట్లకి వేసిన లైటింగ్ చాలా బాగుంది అన్నమాట. ప్రతి విగ్రహానికి కూడా ఇలా లైటింగ్ కడతంలో విగ్రహాలకు కూడా మనకి చాలా అందం తేవడం జరిగింది. మచిలీపట్నం మొత్తం ఇలా సొగసైన లైటింగ్ వేసి అందం తేవడం జరిగింది. చూడండి, ఇది లైటింగ్, చెట్ల వేసిన లైటింగ్ ఎలా అదిరిపోతుందో చూసారా. చూస్తున్నంత సేపు చూడాలనిపిస్తుంది. ఎందుకంటే ఈ లైటింగ్ మనకి చాలా అందంగా కనపడుతుంది. 3 కలర్స్ లైటింగ్ వేశారు. జాతీయ పతాకం కలర్స్ లైటింగ్ వేయటంలో త్రివర్ణ పతాకం లాగా ఉండే జెండాలు అదే రంగు చేస్తారు. ఆ కనిపించేది రాజీవ్ గాంధీ గారి విగ్రహం. అది రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు కడతం జరిగింది ఈ విగ్రహాన్ని. అప్పుడు మొట్టమొదటిసారిగా బందర్లో. చాలా బాగుంది లైటింగ్, అద్భుతమైన లైటింగ్ వేసి మనకి కనులు విందు చేస్తున్నారు. బాబా చూడండి లైటింగ్ ఎలా ఉందో, చెట్లకి వేసింది. ఇది జిల్లా కోర్ట్ సెంటర్ దగ్గర ఉన్నటువంటి లైటింగ్ అన్నమాట. ఇది ఇలా చూడండి, సిద్ధి సాయిబాబా గారి విగ్రహం. ఇలా చూసుకుంటూ మనం లోపలికి వెళ్తే చాలా బాగుంది. ఇప్పుడు రాత్రి 11:05 సమయం. ఈ సమయంలో లైటింగ్ చూస్తుంటే మనకి అదిరిపోతుంది, చాలా బాగుంది. మహాత్మా గాంధీ విగ్రహానికి కూడా చాలా మంచి లైటింగ్ వేయటం జరిగింది. ఇది చూడండి లైటింగ్, పరాస్పేటలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ విగ్రహం. ఇది చాలా అందంగా తయారు చేశారు.